మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. 2 గంటలకు పైగా కేబినెట్ మీటింగ్ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి అని నిర్ణయించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలి అని నిర్ణయం తీసుకుంది. పొట్లపూరు ఎత్తుపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఓకే చెప్పింది. కేబినెట్ భేటీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, పలు అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ లో ఏంటి అవన్నీ? మేడారంలో కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రస్తుతం మేడారానికి సంబంధించి గద్దెల దగ్గర కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం మంత్రులందరూ కూడా కొద్దిసేపటి క్రితమే హరిత హోటల్ నుంచి బయలుదేరారు. దాదాపుగా 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పలు కీలక అంశాలపై చర్చించారు. మేడారం మాస్టర్ ప్లాన్కు సంబంధించి ఇక్కడ శాశ్వత భవనాలు నిర్మించాలనే దానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 100 కోట్ల పైగా ఖర్చు పెట్టినప్పటికీ ఇక్కడ ఈ జాతర జరిగిన ప్రతిసారి ఇంత ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టాలి, శాశ్వత భవనాలు చేపట్టాలి. మిగతా సంబంధించి ఎక్కడైతే భవనాలు జాతర సమయంలో ఫ్రీగా ఉండకుండా అక్కడ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుని ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైన కేబినెట్ చర్చించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4-5 రోజుల్లో షెడ్యూల్ ఇచ్చి ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు నార్లపూరు అలాగే సంబంధించి మరొక ప్రాజెక్టు ములుగు జిల్లాకు సంబంధించి పోట్లపాడుకు సంబంధించిన ప్రాజెక్టులు, ఈ 2 ప్రాజెక్టులు కూడా గ్రీన్ సిగ్నల్ కేబినెట్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇటు ములుగు జిల్లాలోకి సంబంధించి పొట్లపాడు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా ములుగుకు సంబంధించిన కాన్స్టిట్యున్సీలో నీళ్లు అందించవచ్చు. అలాగే సంబంధించి మిగతా ప్రాజెక్టుల ద్వారా కూడా అటు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో నీళ్లు ఇవ్వచ్చు అనే అభిప్రాయానికి కేబినెట్ వచ్చినట్టుగా సమాచారం. దీంతోపాటు గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. గోదావరి పుష్కరాలకి ఈసారి భారీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ సమ్మర్లో దానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఒక చర్చ ఉండే విధంగా ఈ పుష్కరాలకు ఒక ప్రాధాన్యత ఉండే విధంగా కూడా ఆ తరహా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తూ అన్ని ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడెక్కడైతే గోదావరికి సంబంధించి టచ్ చేస్తూ వస్తుందో ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఏదైనా ఒక సెంట్రల్ పాయింట్ చేసుకుని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసి అక్కడే ఈ పుష్కరాలు జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జిల్లాల సరిహద్దులు మార్చాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి శాస్త్రీయ భద్రత కల్పించేందుకు ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. 1-2 రోజుల్లోనే ఆ కమిషన్ కూడా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా మరికొన్ని అంశాలపై చర్చించిన సమాచారం. ప్రస్తుతం కల్చరల్ యాక్టివిటీకి మంత్రులు సీఎం వెళ్ళిన నేపథ్యంలో అది ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చి మంత్రులు మొత్తం కేబినెట్కు సంబంధించి నిర్ణయాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.